मिसम के रूचे पुलना बाबू थिम्मिडी तरुवुले से गरीबू प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नेरे बावा कड़पू के निद्रा गिद्रा आती नेरे कళ్ళ के जिंदगी हलाल इंदिरो कन्याकुमारी ओ कन्याकुमारी नी गुंडెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి నువ్వెట్టాకంటే అట్టే చెయ్యి చుట్టా పట్టాలేసేసి నిద్రమని హద్దులో తట్టి పెట్టే పందేరా బావగారు మీరన్నిట్లోనూ కింగేనండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ స్టెప్లు మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఈ వయసులో ఎన్టీఆర్ ని ఏఎన్ఆర్ ని మిక్స్ చేసి మరీ చూపించారు కదా. బావగారు మీరు వయసు గురించి మాట్లాడకండి. ఐఎమ్ స్టిల్ యూత్. కాస్త వయసు పెరిగింది కానీ వీక్నెస్ పెరగలేదే. అవునవును, కాస్తే పెరిగింది. జస్ట్ 60 ఏళ్లే. అవునండి, 60. అవునవును. అదేదో పాట కదా ముమెత్ కాంతి, అది మీకు బాగా సూట్ అవుద్ది. ఇప్పటికి ఇంకా నా వయసు 60 ఏళ్లే అని.
తులసి, ఆ నవ్వు అబద్ధమ్మా. అలాగే నవ్వుతూ ఉండాలి. ఎంతకాలం అయిందమ్మా నువ్వు ఇలా నవ్వుతుంటే చూసి. మావయ్య గారు, ఈ నవ్వుకి సంతోషానికి కారణం మీరే కదా. మీరంతా నా వెంటుండడం వల్లే కదా నేను ఇలా ఉన్నాను. నాన్నగారు, ఈరోజు తులసిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో. చందమామకి చీర కట్టి నింగి చుక్కకి బొట్టు పెట్టినట్టు ఎంత అందంగా ఉందో. మీనా, నీ పోయట్రీ అదిరింది, కానీ పోలికే సెట్ అవ్వలేదు. చందమామకి మా సిస్టర్కి పోలికేంటి? ఆ జాబిలికి కూడా మచ్చుంటుందేమో గాని మా సిస్టర్కి మాత్రం ఉండదు. అబ్బో, చాలే పెద్ద గొప్ప. గొప్పగాక మరేంటక్క? నా తులసి ప్రేమతో ఒక మాట పలకరిస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. నా తులసి ఒక్క చిరునవ్వు చాలు, కళ్ళకి ఎన్నడూ చూడని వెలుగొస్తుంది. నా తులసి ఒక్క చిరునవ్వు చాలు, కళ్ళకి ఎన్నడూ చూడని వెలుగొస్తుంది. అబ్బబ్బా, ఆపండిరా. మీ మాటలకి మీ పొగడ్తలకి నా కోడలకి దిష్టి తగిలేటట్టు. పొద్దుటి నుంచి అసలు అందరి కళ్ళు తులసి మీదే. చెల్లెమా, తులసికి దిష్టి తీ. అలాగే అన్నయ్య గారు. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, కానోళ్ళ దిష్టి అన్నీ గాల్లో కలిసిపోవాలి. తూనమ్మా. ఏమండి, ఏంటి తులసి? ఇంత ఆనందం నేనెప్పుడు పొందలేదండి. నీ ఆనందం ఏంటో నీ కళ్ళలో చూస్తే కనిపిస్తుంది తులసి. ఈ ఆనందం కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూశాను. నిన్ను ఆనందంగా ఉంచడం కోసమే ఇన్ని రోజులు తాపత్రయపడ్డాను. ఏమండి, ఈ సంతోషం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. కానీ దేవుడు తెలివైన మూర్ఖుడు. మనిషి దేనైతే కోరుకుంటాడో దాన్ని చూపిస్తాడే తప్ప చేతికి అందనివ్వడు. తులసి, రాత్రి పగలనేది ఎంత సహజమో సుఖము దుఃఖము అనేది కూడా అంతే సహజం. చీకట్లో ఉంటే వెలుగు విలువ తెలీదు, దుఃఖం ఉంటే గాని సంతోషం విలువ తెలుసుకోలేము. అందుకు నిదర్శనం నువ్వు అనుభవిస్తున్న ఈ ఆనందమే. కానీ ఈ ఆనందం అనుభవించే లోపు ఏ ఆపద ముంచుకొస్తుందో అని భయంగా ఉందండి. ఏ కష్టం తలుపు తడుతుందోనని దిగులుగా ఉంది. పిచ్చి తెలిసి నేను నీ వెంటుండగా కష్టాన్ని నీ దరి చేరనివ్వను, సంతోషాన్ని నీకు దూరం కానివ్వను. అయితే నాతో చిన్న కోరిక తీరుస్తారా? నువ్వు అడిగితే నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఏమండి, ఈ సమయంలో మీతో పాటు 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుందండి. ఎక్కడికైనా అంటే? ఎక్కడికైనా దూరంగా, మన మధ్యకి ఎవరు రానంత దూరంగా, మన ముగ్గురం తప్ప 4వ మనిషి లేనంత దూరంగా. చెడు చేరని చోటై ఉండాలి, ప్రశాంతమైన ప్రాంతమై ఉండాలి. మీరు నా కళ్ళ ముందు ఉండాలి, నేను మీ గుండెల మీద ఉండాలి. మాట్లాడరేంటండి? తులసి, రేపే మనం బయలుదేరుతున్నాం, సరేనా? నిజంగా? థ్యాంక్ యూ సో మచ్.
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏవైనా నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన ముక్కుతో పాపిటలోనే దిద్దవా కస్తూరి ప్రేమతో పెదవులపైనే చేయవా దస్తూరి చూపులే పారాణి ఊపిరే సాంద్రాణి రూపమే దీపంగా రాతిరే పగలవని నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన వెచ్చని అల్లరిలోనే సూర్యుడే కరగాలి చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి తారకాపురమల్లే కాపురం వెలగాలి నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన మనసే సుమమై విరిసెను నా సిగలోన మమతే ముడులై మెరిసెను నా మెడలోన అమ్మయ్యా మొత్తానికి
శ్రీమతి గారు అనుకున్న కోరిక తీర్చాను. ఏంటి అప్పుడే తీర్చేశానని చేతులు దులిపేసుకుంటున్నారా? మరి ఇంకేం చేయాలి? షాపింగ్ చేయాలి. మావయ్య గారికి, వదిన గారికి అందరికి గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి. నిజం చెప్పు, గిఫ్ట్లన్నీ వాళ్ళ కోసమేనా? అంటే మన బాబు కోసం కూడా. బాబంటి గుర్తొచ్చింది. 1 minute. అరే ఏమండి, ఏం చేస్తున్నారు? రాజావాసిరెడ్డి గారు నాన్న అని పిలిపించుకోబోతున్నారు. మాకు మాత్రం ఎక్సైట్మెంట్ ఉండదా ఏంటి? 4 రోజులు ఆగండి, ఏమీ ఉండదు. కానీ నాకు నా బాబుంటాడుగా. నేను వెయిట్ చేస్తున్నాను. వాణ్ణి రానివ్వండి. మీ ఆగడాలకి బ్రేక్ వేసి మీ ముక్కు పండిస్తాను. అప్పుడు బ్రేకులు వేయటం ఇప్పుడు మాత్రం బ్రేకులు వేయొద్దు. అయ్యో ఏమండి, మీకు సిగ్గులేదా? పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవడానికి సిగ్గుతో పనేముంది? అందుకే దాన్ని గెంటేశాను. అయ్యో మహాప్రభు, టైం అవుతుంది, మనం బయలుదేరాలి. అబ్బా అప్పుడేనా? ఇంకా 4 రోజులు ఉండి వెళ్దాం తులసి. లేదండి, అమ్మని నాన్నని మన వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది. వెళ్ళిపోదామండి. తప్పదా? తప్పదు. సరే, ఈవినింగ్ వెళ్ళండి. మా మంచి శ్రీవారు. అన్నా, హలో, మీ శ్రేయోభిలాషి సింధూర్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి సింధూర గారు. ఏం చేస్తున్నారు? తోడబుట్టిన వాడికి దూరం అయి పగకి దగ్గరై కసితో తగిలిపోతున్నాను. అది నీ చేతులారా నువ్వు చేసుకున్న కర్మ. కావచ్చు, కానీ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఆ అవకాశం నేనే మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాను.